హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీసీవై వంటిల్లు. ఈరోజు మనము ఎంతో క్విక్గా ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అయిన పుదీనా పులావ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఇది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. దీన్ని మనము లంచ్లోకైనా డిన్నర్లోకైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. దీని తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక అంగుళం అల్లం ముక్క కట్ చేసి వేసుకోవాలి. అందులోకి 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, 1 కప్ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు, 2 నుంచి 3 స్పూన్ల పెరుగు, ఒక చిన్న కొబ్బరి ముక్క కట్ చేసుకొని ముక్కలు అనేది వేసుకొని కొద్దిగా చల్లని నీరు వేసుకొని మంచి పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ వేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ స్టవ్ పైన పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల నూనె వేయాలి. అది కాగిన తర్వాత అందులోకి జీడిపప్పు ముక్కలు వేసి దూరగా వేయించుకొని కొన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి గార్నిషింగ్ కోసం. ఆ తర్వాత అందులోకి మసాలా దినుసులు వేసుకోవాలండి. పట్ట, షాజీరా, యాలకులు, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నాం. అన్నీ కొంచెం కొంచెం వేసుకోండి. అవి కొంచెం వేడైన తర్వాత అందులోకి మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకునేది వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అలా బాగా వేయించుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ టమాటో, ఒక ఉల్లగడ్డ, కొద్దిగా బఠానీలు అనేవి నేను ముందే నానబెట్టి పెట్టుకున్నానండి, అవి యూస్ చేస్తున్నాను. అవి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం బాగా వేయించుకోవాలన్నమాట. అదంతా బాగా టమాటోలు అంతా కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ అనేది వేసి బాగా కలిపెట్టుకోవాలి. ఇదంతా బాగా పేస్ట్ అనేది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అందులో నూనె అనేది పైకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ముందుగా కడిగి సిద్ధం చేసి పెట్టుకున్న నేను ఇక్కడ 500 గ్రామ్స్ బియ్యం అయితే యూస్ చేస్తున్నామండి. ఇక్కడ నేను నార్మల్ రైసే యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ రైస్ అనేది వేసి బాగా కలుపుకోవాలి. మసాలా అంతా రైస్కి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకొని దానిలోకి తగినంత వాటర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను కాబట్టి 1 కప్పుకి 2 కప్పులు వాటర్ అనేది వేసుకుంటున్నానండి. అదే బాస్మతి రైస్ అయితే 1 కప్పుకి 1.5 కప్పు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 1 విజిల్ వస్తే సరిపోతుందండి, ఆఫ్ చేసేయచ్చు. 1 విజిల్ వచ్చిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు అలానే పెట్టేసి తర్వాత ఓపెన్ చేసుకుంటే మన పుదీనా పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారంటే పులావ్ అనేది అసలు అరోమా అనేది చాలా చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అండ్ మనం జీడిపప్పు పుదీనాతో గార్నిష్ చేసుకుందామండి. ఈ పుదీనా పులావ్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి పెట్టిస్తే పిల్లలు కంప్లీట్గా తినేస్తారు, చాలా ఇష్టపడతారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.